స్టార్టా హే వ్యూయర్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో మన లైఫ్లో ఫాదర్ అన్న ఎమోషన్ అన్నది చాలా స్పెషల్ అనమాట. అంటే లైక్ మదర్ ఎమోషన్ అన్నది మనం ఎప్పుడు అంటే లైక్ దాన్ని కంపేర్ చేయలేం. అలానే ఫాదర్ అంటే లైక్ ఎదుగుతున్నప్పుడు చాలా బాగా క్లోజ్గా ఒక ఫ్రెండ్లా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో లవ్ యువర్ ఫాదర్ అన్న కాన్సెప్ట్తో ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు. April 4th ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. సో టీం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్ గురించి మాట్లాడితే 3 సాంగ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, వాస్ వెరీ నైస్ అండి. సో ఐ విల్ స్టార్ట్ విత్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ లవ్ యువర్ ఫాదర్ అన్న కాన్సెప్టే వెరీ అట్రాక్టివ్గా ఉంది. సో ఈ కథ మొదలవడానికి కారణం ఏంటి? ఎక్కడ నాంది పలికింది ఈ పాయింట్? యాక్చువల్గా మీరు చెప్పినట్టు అమ్మ ఎమోషన్ మన బ్లడ్లోనే ఉండిపోతుంది. నాన్న అనేవారు పెరిగే కొద్దీ మన బాండింగ్తో ఒక ఫ్రెండ్ లాగా ట్రావెల్ అవుతా ఉన్నారు. చెప్పి బాగుంది. యాక్చువల్గా నేను కథ రెడీ చేసుకున్నాను కోడైరెక్టర్ వర్క్ చేస్తున్న టైంలో. అనుకోకుండా ఈ సినిమాలో అందరూ ఫాదర్ కొడుకులతోనే రిలేటెడ్ అయి ఉంది సినిమా. కిషోర్ రెడ్డి గారని మనీషా ఫిలిమ్స్ ఇంతకుముందు యమలీల మాయలేడు ఆయన రీఎంట్రీ ఫిలిం కింద ఈ సినిమా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని నిలబెట్టడానికి ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, మహేష్ రాటిని. ఆయన కొడుకు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఈ సినిమాలో. నెక్స్ట్ హర్షాన్ని లాంచ్ చేయడానికి వాళ్ళ నాన్నగారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, అన్నపరెడ్డి స్టూడియోస్ అని. ఇక్కడ ఒక తండ్రి ఒక కొడుకుని నిలబెట్టడం కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో అందరూ ఒక రకమైన తండ్రి కొడుకుల బాండింగ్, వీళ్ళు ఇద్దరు ఆ తండ్రి కొడుకులు. మా నాన్న నేను ఎప్పుడు పైకి వస్తాను ఎదురు చూస్తూ ఆయన ఎక్కడో పల్లెటూరులో రోజు టీవీలో వచ్చే ఆ డైరెక్టర్ హిట్ అయితే ఈ డైరెక్టర్ ఎప్పుడురా నువ్వు సినిమా చేసి బాగుపడతావు అని చెప్పి ఆయన బాధ. సో ఒక మైండ్ హంటింగ్ అనమాట. ఒక తండ్రి కొడుకులకి ఎలా పైకి వస్తారు అదొక రన్ అవుతుంటుంది కదా. ఆ ప్రాసెస్గా తండ్రి కొడుకులు కట్ చేద్దామని చెప్పేసి వర్క్ చేసుకుంటున్నాను. అట్ ఆ టైంలో హర్ష వాళ్ళ ఫాదర్ వచ్చేసి హర్షాన్ని లాంచ్ చేయడానికి ఒక కథలు వింటూ ఉన్నారు. అప్పటికి వీళ్ళు చాలా కథలు విన్నారు. అట్లాంటి టైంలో నేను ఈ తండ్రి కొడుకుల ఎమోషన్ కథ చెప్పడం జరిగింది. వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీ ముందు కూర్చునే అర్హత వచ్చేసింది. ఓకే. సో అంటే లైక్ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎమోషనల్ మూవీస్ వస్తున్నాయి. బట్ ఎంతవరకు జనాల్ని గ్రాప్ చేయగలరు? ఎంతవరకు కాంటెంట్ అన్నది అంటే లైక్ అంటారు కదా చాలా మంది కూర్చోబెట్టేశారు ఎంగేజింగ్గా ఉంది అని, ఎంతవరకు? కొన్ని కంటెంట్ సినిమాలు ఎంగేజ్ చేయడానికి కథ కావాలి, ఏదో మ్యాజిక్ కావాలని. ఎమోషన్కి మ్యాజిక్ అవసరం లేదండి. ఎమోషన్ మన ఆత్మలో భాగం. ఏ సినిమాను చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి ఎమోషన్, ఒక తండ్రి కొడుకుల ఎమోషను, తల్లి కొడుకులు కూతుర్ల ఎమోషను, అదే అద్భుతంగా పండించే ఆర్టిస్టులు వస్తే దానికి బ్యాక్గ్రౌండ్ మంచి విజువల్స్ పెడితే మీరు కనెక్ట్ అయిపోతారు. దానికి ఇంత కంటెంట్ అక్కర్లేదు. ఎమోషన్ అనేది మన జీన్స్లోనూ మన డిఎన్ఏలో భాగం. దీనికి మ్యాజిక్లు అవసరం లేదండి. ఏదో మ్యాజిక్ చేసి ఒక మంచి ఐటెం సాంగ్ పెట్టాం, ఏదో దాంట్లో మంచి ఒక 20 రోజులు ఫైట్ చేసి బాంబులు వేసి బ్లాస్టులు చేసి భూకంపాలు తెప్పించాం. ఏమి ఎమోషన్ సినిమాకి అవసరం లేదు. కథలోనే లైఫ్ LYF లవ్ యువర్ ఫాదర్, దాంట్లోనే ఒక ఎమోషన్ ఉంది అని చెప్పేసాం. ఆ ఎమోషనే మిమ్మల్ని హంట్ చేస్తుంది. దీనికి అద్భుతమైన ఫోటోగ్రఫీ మా శ్యామ్ గారు ఇచ్చారు, మణి గారు ఇచ్చారు. ఇక్కడ ఉన్నారుగా చరణ్ గారి గురించి మనం ఒక హిస్టరీనే వచ్చేస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన చేయని శాఖలు లేవు. అలాగే మన ప్రవీణ్ గురించి ఆయన వికీపీడియాలో చేస్తే ఓ లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఎన్నో సినిమాలు దగ్గర ఇయర్లీ ఒక 10 మూవీలు ఉంటాయి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తక్కువ చెప్పాను. 10-15 దగ్గరలో ఉంటాయి కదా. ఆయన ఎంత ప్రాణం అయ్యారంటే వాళ్ళిద్దరూ. ఈ సినిమాను మేము కథగా రాసుకున్నప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఊహల్లో రాసేసుకుంటాం. ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి, ఒక కొడుకు ఎమోషన్. దాన్ని ఏదైతే పేపర్ మీద రాసుకున్నానో 100% మనం 100కే 100 మార్కులు వేసుకున్నాం. ఆ పైన ఇంకా లేవు పారామీటర్స్. ఆ పైన పారామీటర్స్ ఏమన్నా కూడా మా చరణ్ గారికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే చరణ్ గారి పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ప్రవీణ్ గారిది. అదే ప్రవీణ్ గారు ఇటు హర్షాకు కూడా ఫ్రెండ్గా ఉంటాడు. అదే ఈ కథలో ఉన్న చిన్న స్పెషల్. అదృష్టం అండి, ఫాదర్ కి అటు పక్క కొడుక్కి ఫ్రెండ్ క్యారెక్టర్. సో అది ప్రవీణ్ చేసిన హెల్ప్, ఒక నాకు బ్రదర్ లాంటి వాడు. వాళ్ళిద్దరూ ఈ సినిమాని సోల్స్ ఒక హార్ట్ నిలబెట్టేశారు అన్నమాట. సినిమా హర్షాన్ని కంటెంట్ లేకపోతే చేయడానికి ఉండదన్న. మంచి రైటింగ్, మంచి కంటెంట్ ఉంది దానికి మా హర్ష కూడా తోడయ్యాడు. మీది సినిమా చూసినప్పుడు ఇది హర్ష మేము డెబ్యూ అని పేపర్లోను పక్కన బ్రాకెట్లో డెబ్యూ DBU అని రాశాను. అన్న ఫస్ట్
నేను ఎంటర్ అయిన రోజు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, హర్ష ఒబీడియంట్ కదా, కొంచెం ఒక 20 రోజులు షూటింగ్ అయిన తర్వాత వేద్దాం భయ్యా అన్నారు మీరు. అవును. కట్ చేస్తే రోజు దినదిన ప్రవర్ధమానం అన్నట్టుగా రోజు ఎమోషన్ ఫస్ట్ సినిమాలో అంతలా చేయటం గొప్పన. నేను మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను హర్షకి. నిజంగా తను లేనప్పుడు కూడా తను మీ ఇద్దరు అదే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్న టైంలో మాట్లాడుకుంటాం, ఓకే ఏదో పిల్లాడిని పొగిడేస్తే పాడైపోతాడు అనుకుంటాం. కానీ మీ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఫోన్ కాన్వర్సేషన్లో కూడా అప్పుడప్పుడు ప్రవీణ్ అదే అన్నాడు, అన్న డే 1కి లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశాడు హర్ష. సో వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి ఒక ప్రాణం లాంటి వాళ్ళు. లైఫ్ వీళ్ళ ముగ్గురితో ఇంటర్వ్యూ చేయటం నాకు లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్. లైఫ్లో ప్రధాన పాత్ర చరణ్ గారిది, దాని చుట్టూ మా పాత్రలు తిరుగుతుంటాయి. ఒక్క సీన్ అన్న కట్ చెప్పినప్పుడు ఆ కంటెంట్ అర్థమైంది. చరణ్ సార్ ఆయన గురించి చరణ్ గారు చాలా బాగా చేశారండి అంటే అందుకే హర్ష గురించి చెప్తున్నా. ఫస్ట్ సినిమా ఎమోషన్ బాగా చేసింది. ఒక్క సీన్ చేస్తున్నాం అన్న, అది చెప్తాను. ఉగాది కదా, పండగ కదా ఇవాళ సీన్ లోపల మా ఇద్దరికి ఫాదర్ గురించి నేను ఫస్ట్ నెగిటివ్గా ఉంటే, లేదు బాబాయ్ ఇలా ఉన్నారు నాన్న అని నేను కూడా మారి, సారీరా నా ఫ్రెండ్ నేను ఏదో ఎమోషనల్ అనేసి ఇద్దరం కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి అలా వెళ్తుంటే ఫాదర్ ఉంటారు బయట. అవును. ఆయన చరణ్ గారు ఏడుస్తూ ఉంటారు. ఆ సీన్ చూసినప్పుడు అనుకున్నానన్న, ఇది అంటే ఒక్కొక్క చోట చేసేటప్పుడు కూడా ప్రతి సినిమా మనం ప్రాణం పెట్టి చేస్తాం. అవును. కొన్ని మనం అనుకునే రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఒక్కొక్క చోట అనిపిస్తుంది కదా చేసేటప్పుడు. నాకు ఆ సీన్ చూసినప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తాను, నాకు సినిమాలో చాలాసార్లు డైరెక్టర్గా కొన్ని వందల సార్లు చూస్తాం కదా, నీకు నీ మూడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే చరణ్ గారు హర్ష ఫుల్ లెంగ్త్గా సినిమా ఒకటి సూపర్ మన బెంగళూరు ఊరు వెళ్తున్నప్పుడు వచ్చి మన చరణ్ గారు అంటారు, ఎరా అమ్మకి ఎలా ఉంది అంటారు. అనగానే నువ్వు చాలా హాస్పిటల్ మెయింటెనెన్స్ లేదంట కదా అన్న చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా భలే అందంగా అనిపిస్తుంది. అదొకటి చాలా భలేగా అసలు ఎక్స్ప్రెషన్ భలేగా అనిపిస్తుంది. వాళ్ళ సీన్ ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ సీన్లోనే ఆయన ట్రాన్సిషన్ ఒక భయం నుంచి ఎమోషన్కి మారటం. దానికి ముందు సీన్ అయితే పిచ్చ కామెడీ ఉంటుంది. అవునవును. దాని తర్వాత భయపడుతూ ఉన్న సీన్లో తను వచ్చి ఎమోషనల్గా మాట్లాడిన తర్వాత ఈయన అలా ట్రాన్సిట్ అయ్యి అలా ఎమోషనల్గా మారుతారు చూసారా. నిజంగా నెక్స్ట్ నేను కూడా అదే చెప్పబోతున్నాను. నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికే ఒక 3 షాట్లు గుర్తున్నాయి. అది ఆ ఫోన్ ఇలా పడేసి కొంచెం ప్రొఫైల్గా చూస్తావు నువ్వు దాంట్లో షాట్, నాకు భలే అనిపించింది ఆ షాట్. అది డైరెక్టర్గా కొన్ని షాట్లు చూసేటప్పుడు ఏంటంటే సినిమా నేను అడిగిన క్వశ్చన్కి మీరు మొత్తం ఇంటర్వ్యూ మొత్తానికి కావాల్సిన సమాధానం వద్దు సార్, మళ్ళీ నాకు పేమెంట్ కట్ చేస్తారు. ఓకే సార్, చరణ్ గారి దగ్గరికి వస్తాను. అంటే బేసికల్గా టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే చరణ్ గారు సింగర్ అన్నీ కాకుండా ఓన్లీ సినిమా గురించి అడుగుతున్నాను. బట్ ఆస్కింగ్ సంథింగ్ కాదు, లైఫ్ సినిమాలో ఆయన పాత్ర గురించి అడగండి. ఓకే, సో ప్రవీణ్ గారు డిమాండ్ కమాండ్కి మేరకు బట్ ఒక కాంప్లిమెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. బట్ అంటే లైక్ ఫస్ట్ సాంగ్ చూస్తాను, నేను ఇందాకే మీకు చెప్పాను సాంగ్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది అని. మీది ఆయనది డ్యాన్స్ చూస్తున్నప్పుడు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రభుదేవ గారిది సాంగ్ ఉంది కదా, అందమైన ప్రేమ అని లేత బుగ్గపై, నాకు ఆ సాంగే గుర్తొచ్చింది. ఇది ట్రూ, నిజంగా చెప్తున్నాను. సో ఆ డాన్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ టైం కదా యువర్ డాన్సింగ్? సరసలా చేశాను. ఓకే ఓకే. బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ డాన్స్ అనడం, అది దాన్ని డాన్స్ అన్న నేను, తను ఏదో చేయమన్నారు. ఏంటంటే సరే త్వరగా నేను డాన్స్ చేయలేను, నాకొద్దు అని ఇలా బట్టి పెట్టడం కన్నా చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా. ఓకే, మన సినిమాలోకి దిగేసాం, రంగంలోకి దిగాం, ఇంకా ఈదాల్సిందేగా, ఇంకా యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ విత్, సరే త్వరగా అయిపోతుందని. అది ఆ 7 టేకులు 8 టేకులు చేసి ఇంకా నా వల్ల మొన్న కూడా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా స్టెప్ సరిగ్గా రాలా. అది మా ఎడిటర్ మహానుభావుడు ఆయన బాగా కట్ చేశాడు, బాగా చూపించారు. మా మాస్టర్ మోయిన్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. నాకంటూ సరే ఇంత సింపుల్గా పెట్టుకుంటాం సార్, అది ఎక్కువ కాంప్లికేటెడ్ లేదని, కాంప్లికేషన్ అంతా హర్షాకి ఇచ్చి నాకు ఊరికే ఆ హుక్ స్టెప్స్ మటుకు చిన్నగా నీట్గా నేర్పించాను. బట్ హుక్ స్టెప్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి కదా.
ఎంతైనా ఒక హీరోకి ఒక స్టెప్ చేయించాలి అన్నప్పుడు కొంచెం ఒక కాంప్లికేషన్ ఉండాలి కదా. అసలు రైమింగ్ టైమింగ్ అదిరిపోయింది. సినిమా మొత్తం ఇట్లాగే మామూలే కాదు. కానీ ఆయన చెప్పిన దానికి ఈయన టైమింగ్కి ఆయన చెప్పిన ఎమోషన్స్కి ఏంటో ఆయన భయపెట్టగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు. నన్ను అయితే ఏడిపించేశారు, అయ్యో నన్ను అయితే నిజంగా ఏడిపించారు. ఓకే, సో హర్ష గారు, సో వర్కింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ లెజెండరీ పీపుల్, సో ఎలా అనిపించింది? దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ రైట్, డెబ్యూ. సో ఎక్కడైనా కొంచెం భయం, బెరుకు లాంటిది ఏమైనా? భయం కాదులే కానీ నాకు వాళ్ళ అంటే ఎలా ఉంటారు అనేది ఒక డౌట్ ఉండేది స్టార్టింగ్ నుంచి. సార్ కానీ లేదా ప్రవీణ్ అన్న కానీ మనకి ఆ ర్యాప్ ఇస్తారా, కంఫర్టబుల్ జోన్ అనేది ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నాకు తెలిసి అంత బాగా వచ్చేవి కాదు సీన్స్ కానీ ఏవి. వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్ లాగా ఒక అన్ని సీన్స్లో ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా నాకు డౌట్స్ వస్తే వెళ్ళి అడగడం, లేదా వాళ్ళే ఇన్పుట్స్ చెప్పడం, ఇది చేస్తే మనకి సీన్ పరంగా, స్టోరీ పరంగా వెరీ ఫస్ట్ డే నుంచి తనతో ర్యాప్ తన ఇంట్రెస్ట్ అలా ఉంది. మొత్తం ప్రవీణ్ ఏదైనా సీన్ చెప్పినాను అన్న, ఈ సీన్లో కొంచెం ఇంప్రవైజేషన్ ఇలా చేద్దాం అన్న బాగుంటుంది. ఈవెన్ హర్షాకైనా, ఎందుకంటే చరణ్ గారికి వాళ్ళిద్దరున్న ఫ్రెండ్షిప్ వేరు, మా టీంకి మాత్రం మెంటర్ ప్రవీణే. అది ఓపెన్గా చెప్పొచ్చు. ఏదన్నా నేను తప్పు చేస్తున్నాను అనుకో అన్న, చిన్న ఏదన్నా ఏదో ఇలా చెయ్యి అన్న, భలే ఉంటుంది అన్న, ఇలా చేద్దాం అన్న, ఇలా మెరుగ్గా చేద్దాం అంటే నాకు ఫ్రెండ్ ఈ కెలుకుడు కాదు నా మీద ప్రేమే. ఎలా చేద్దాం అన్నా అంటే ఆయన ఒప్పుకుంటేనే ప్రతి చోట ఇది ఇలా అడుగుతాం మేము డైరెక్టర్ని. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు అంతేనా? పాయింట్ ఆఫ్ వ్యూ కదండి, ఇది సార్ ఇలా చేయను అంటే డైరెక్టర్ గారు ఒప్పుకుంటే ఓకే, లేదు అది వద్దు అంటే అది ఆపేస్తాం. మరి అది లేకపోతే 2-3 సార్లు నేను ఒప్పుకోలేదు, మా ఇద్దరి మధ్య అది కూడా జరిగింది. అది వచ్చేసి అన్న ఇది మార్దాను, లేదు ఇదే చెప్పు, లేదన్న ఇది మార్దాను. నాకు డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది, మేము అడగటం మా బాధ్యత. సార్ సార్ అంటే ఓకే బాగానే ఉంది వెళ్ళండి, వద్దు ఇదే అంటే అదే అడగటం వరకే, అడగడం మన బాధ్యత. కెప్టెన్ గ్రాంట్ చేయలేదు. అంటే కెప్టెన్ అంటే ఈ సీన్ లో ఉన్న ఏదైతే ఈ డైలాగ్ ఉందో, ఈ డైలాగ్ ఎక్కడో ఒక రిఫ్లెక్షన్ ఉంటుందని చెప్పి రాసుకుంటామండి. వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆర్టిస్టులకి డైరెక్టర్కి మధ్య గొడవలు ఎక్కడ, సెట్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ సీన్లో ఆ డైలాగ్ ఇబ్బంది అనిపిస్తుంది. తను ఆర్టిస్ట్గా పెర్ఫామ్ చేసేప్పుడు ఇదేముంది డైలాగ్ చెప్తే ఏముంది, కిక్ ఏముంది అనిపిస్తుంది. కానీ ఆ డైలాగ్ చెప్పడం వలన ఎక్కడో ఇంకో 10 సీన్ల తర్వాత దీనికి లింక్ అక్కడ వేస్తే బాగుంటుందని ఒక డైరెక్టర్గా రాసుకునేటప్పుడు అనిపిస్తుంది అనమాట. వీటి వల్లే డైరెక్టర్కి ఆర్టిస్టులకి మధ్య డిస్కషన్లు జరుగుతుంటాయి బేసిక్గా. ఓకే, ఆయన క్యాప్టెన్ నాకు ఇందాకే అర్థమైంది. ఇందాక నేను కూర్చొని ఫోన్ చూసుకుంటుంటే యాంకర్ మీరేనా, క్వశ్చన్లు ఏం రాశారు అని అడిగారు. ఒక్కసారికి నేను భయపడ్డాను సార్. క్వశ్చన్ ఎందుకంటే చరణ్ సార్ ఏమన్నారంటే సినిమా గురించి అడిగితేనే బాగుంటుంది, అలా కాకుండా నాన్నగారిది నాది అవన్నీ అడుగుతున్నారు, అవి సినిమాకి సంబంధం లేని కదా, మనం పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు అంటే. అందుకని అంటే బేసికల్ గా చరణ్ గారు దొరకడమే చాలా కష్టం, ఇంటర్వ్యూస్ చాలా తక్కువగా ఇస్తారు కదా, మేబీ దాని గురించి అడిగి ఉంటారు. మీరు రాసుకుని ఉంటారు కదా, ఇవి అడగండి. అడగడం తప్పు కాదు, మీరు అడిగిన టోన్ లో నాకు భయం వేసింది నిజంగా చెప్పాలంటే. ఈయనేంటి ఇంత సీరియస్ గా ఉన్నారు, ప్రిపేర్ అయిపోదా అని చెప్పి మళ్ళీ నేను నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఓ వెయిటింగ్ మార్చిన మార్పు అనమాట. ఓకే, సో ప్రవీణ్ గారు మీకే క్వశ్చన్. ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ మీరు చేశారు, అండ్ ప్రతి మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్ వాజ్ కీ పాయింట్స్ అని చెప్పొచ్చు. లైక్ హీరో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ట్రావెల్ అవ్వడం, ఎమోషన్స్ కానీ అది. బట్ ఈ మూవీలో ఏం కొత్తదనం ఉండబోతుంది? ఈ మూవీలో నా వయసుకు మించిన పాత్ర ఒకటి చేశాను, హీరో బాబాయ్ అంటుంటాడు, అది ఫస్ట్ థింగ్. రెండు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ మీద ఎక్కువ ఉన్నామండి. అంటే ఒక ప్రాణ స్నేహితుడు ఆయన కథ చెప్పేది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, ఇద్దరితోటి బాండింగ్ ఉంటుంది. ప్లస్ ఆయన చేసి పనుల వల్ల కొంత ఇబ్బంది పడుతుంటాడు, అక్కడ మాత్రమే కామెడీ, తర్వాత అంతా ఎమోషనే. ఎవరు చేసే పనుల వల్ల ఎవరు ఇబ్బంది? ఏం చేసే పనుల వల్ల సార్, అది చేసే పనుల వల్ల ఆయన ఇబ్బంది పడతారా? అది ఓహో అంతవరకే చెప్పాలి, ఆయన ఏ పని చేసేదని చెప్పలేము. మరి ఇదా మ్యాటర్, తప్పలేదు సార్, మీ బాధ పగడకు కూడా రాకూడదండి. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు అన్న పాయింట్ డైలాగ్. అది చాలామంది యంగ్ బాయ్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైనా లైక్ యంగ్ ఏజ్లో ఎప్పుడైనా అలాంటి అల్లర్లు చేసి నన్ను అల్లరి చేయనివ్వట్లేదు ఏంటి అని ఎప్పుడైనా
చెయ్యకుండా ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటారా? అసలు మీరు ఇప్పుడు ఇంకా మానలేదు మీరు. ఓకే డన్. చాలా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. నాకు తెలిసి హర్ష ఒక్కడే అనుకుంటా బుద్ధిమంతుడు ఈ రోలు. ఇంకా మాకు మనకే కాదు సార్, బుద్ధిమంతుడిలో ఉన్నాడో ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా డౌట్ నాకు. సరే ఎనీ మెమరబుల్ అంటే లైక్ డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో హర్ష గారి క్యారెక్టరైజేషన్ చూసి మనం కూడా ఇలా చేసాం కదా అని ఏ సీన్ చూస్తున్నప్పుడు అనిపించింది? అంటే క్లబ్ తప్పతాగి పోలీసులు అరెస్ట్ చేసి అట్లాంటి సీన్ నా లైఫ్లో ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే సినిమాలో ఉందా సార్ అలాంటిది? నాకు కూడా తెలియదు. ఉంది కదా, ఉంది కదా. అది ఇది కామన్ కదా సినిమాలో ఉంటది. చెప్పండి. ఓ మీరు లేరు ఆ సీన్లో? ఆ సీన్లో ఇప్పటి వరకు చెప్పండి, ఇప్పటి వరకు తెలియంది చరణ్ గారి గురించి ఒకటి తెలియబోతోంది. లేదు, అట్లాంటి సీన్లు ఏం లేవు. అంత ఘోరమైన సీన్లు లేవు సినిమాలో. ఇది కమర్షియల్ సినిమా అయినా ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమా. ఓకే, సో అట్లాంటి అల్లర్లు ఏవి ఈ సీన్స్లో లేవు. ఓకే, అల్లరి లేవు. మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఏని కొంటేతనం అల్లరి అట్లాంటిది? స్కూల్ డుమ్మా కొట్టి వీడియో గేమ్లు ఆడటం, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్కి వెళ్ళినాం, ఫైనల్ డే టెస్ట్ మ్యాచ్కి. ఇట్లాంటివే. ఇంటికి వచ్చిన తర్వాత సూపర్గా మా అమ్మకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడిని నేను. ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఎందుకమ్మా ఊరికే బోర్ కొడుతుందిరా ఇట్రారా అని చెప్పి వాయిస్తూ ఉంటాను. జనరల్గా చేతులైనా సార్ ఏమైనా వాడేవారా? స్టిక్, బెల్ట్లు, మా నాన్నగారి బెల్ట్. ఓహో సూపర్ సార్. అమ్మో, మీరు చేతికి దొరికింది అది ఇవాళ జీపురు. ఓహో, అట్లా జరుగుతుంటాయి అన్నమాట. చపాతీ చేస్తున్నప్పుడు అస్సలు వంటింటి సైడ్ ఇక్కడ. మీరు ఎక్స్పీరియన్స్ పర్సనల్. సరే మీ క్వశ్చన్ మారుస్తాను. ఇందాక ఎలాగో పార్టీ అనే పదం వాడారు కాబట్టి మీరు ఎక్కువగా పార్టీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరితో చేసుకుంటారు పార్టీస్? ఇండస్ట్రీలో పార్టీలు అంటారు కానీ అంత ఏమి ఉండదండి. సాయంత్రం అయ్యేసరికి పని చేసి మళ్ళీ ఏదో డబ్బింకో గిబ్బింకో వెళ్తారు, ఇంకా ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోతారు. పార్టీ అంటే మేమైతే ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్ ఉన్నాం. నేను, వెనిల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, రాజేష్, చిత్రం సీను, రఘు కార్మంచి, నవీను, ఇలా మా బలగం వేణు, ధనరాజు. మేము నెలకోసారి కలుస్తాం. ఇప్పుడు అది కూడా తగ్గింది, 3 నెలలకోసారి ఇప్పుడు కలుస్తాం. ఆ రోజు ఒక 3-4 అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా. తెలుసులేండి, అది ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉంది, అంతే మేమే. మిగతా అప్పుడు పెద్దగా పార్టీ. ఓకే, సో హర్ష గారు అంటే ఇందాక చూపించినట్టు చాలా వరకు పార్టీస్ అన్నవి యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవుతుంటాయి కదా. మీ ఫాదర్ వచ్చేసి వైస్ ఛాన్సలర్ అని విన్నాను కాలేజ్కి. మీరు అంటే లైక్ మూవీస్ చేస్తాను, సినిమాకి వెళ్తానంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటిది ఫాదర్ ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి అన్నారు. ఎలా ఒప్పించారు మీ ఫాదర్? బేసికల్గా మా అమ్మ అయితే చీపురు కట్ట తీసి కొడతానంది ఫస్ట్ వెళ్తానంటే. ఆ తర్వాత ఏదో కష్టపడి ఒప్పించారు అనుకోండి. చెప్పండి. ఏంటండి ఎంత మాట అన్నా? అంటే ఇప్పుడంటే కొంచెం ఇలా తయారై కానీ అప్పుడు కొంచెం నాజుగ్గానే ఉండే. సరే మన టాపిక్ బాగా పెడదాం. హర్ష గారు అంటే యాక్చువల్గా ఆయనకి ఉందండి చేయాలని చెప్పి, చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన హీరో అనుకున్నారండి, తర్వాత అప్పుడు కుదరలేదు. ఆయన వైస్ ఛాన్సలర్ అయిపోయారు, అలా అబ్బాయిని దింపారు. అది అందుకని చెప్పి నాకు అది ఈజీ అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉందండి. ఎవరు ఇన్స్పిరేషన్ హీరో? ఫస్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ బన్నీ అన్న. ఓకే, డైలాగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ టాస్క్ ఇస్తున్నాను అని అనుకోకపోతే ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా బన్నీ గారిది? పుష్ప డైలాగ్ చెప్పండి. మీ నాన్నగారికి పుష్ప అని మా మూవీతో కంబైన్ చెప్తా. అది సూపర్. ఏప్రిల్ 4th నీ ఎవ్వ తగ్గేదేలా. నేనేంటి ఇంత క్యూట్గా చెప్పారు, మీరు ట్రై చేస్తారా? అబ్బో. అండ్ మీరు చెప్పండి, లవ్ యువర్ ఫాదర్ మూవీలో త్రూ అవుట్ ద మూవీలో ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్ థింగ్స్ ఏమైనా మీరు సీన్స్ కానీ అందులో పెట్టడం జరిగిందా? వాట్ ఎవర్ ఈస్ దట్. అది మధుమతి సాంగ్ కావచ్చు, పార్టీ సాంగ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫాదర్ ఎమోషన్ సాంగ్. మీరు చాలా తేలిగ్గా తప్పించుకోవాలని చెప్పి ఫాదర్ ఎమోషన్ అని మాత్రం చెప్పకండి సార్. మధుమతి లాంటి సాంగ్ లాంటి మీ లైఫ్ లో అట్లాంటివి ఏమైనా జరిగినాయి సార్? అట్లా అని లేవు సార్, మొదటి జీవితంలో ఏం జరగలేదు సార్. షూరా సార్? షూర్ సార్, ఇరికెచ్చుకోండి నన్ను, మీకు దన్నం. మీ ఫ్యామిలీ వచ్చారు కదా, అదే మీరు స్కెచ్ చేస్తారు లేకపోతే చెప్పేవాడు కదా. ఇక్కడ మరి వినపడేటట్టు కూర్చున్నారు ఆవిడ కూడా. సరే మనం ఇంకొంచెం ఇరికిద్దాం సార్, పర్లేదు. చెప్పండి ఎనీ ఎక్స్పీరియన్స్.
సినిమా కథ రాసుకునేటప్పుడు ఏంటంటే అంత పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఈ వయసుకి వచ్చిన తర్వాత ఉండవండి. ఇక కథ మీద బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతారు. Love Your Father మీరు అన్నట్టు లవ్ యూ ఫాదర్ కూడా కొంచెం లవ్ యువర్ ఫాదర్ కంటెంట్ కాబట్టి ఫాదర్ తోటి ఉన్న ఎమోషనల్. నేను అదే చెప్తున్నా, ఆయన స్కిప్ అవడానికి ఫాదర్తో ఎమోషన్ సీన్స్ పెట్టానని అంటారేమో అని, అది కాకుండా వేరే ఏదైనా చెప్పండి అంటున్నా. అదే అంటున్నాను, ఒక యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏదన్నా ఇమీడియట్గా మనం కాలేజ్ రోజు నుంచి ఇమీడియట్గా డైరెక్ట్లు అయిపోతుంటే అవి రిఫ్లెక్ట్ అవుతాయేమో. కానీ ఇంకా ఈ ఏజ్కి వచ్చేసిన తర్వాత 30 ఏళ్ళు ఇండస్ట్రీలో జర్నీ చేశాక ఒక కథ మీద నమ్మకంతో దాన్ని నమ్ముకొని ఆలోచిస్తూ వెళ్తామే. కానీ పర్సనల్ మన స్వానుభవాలన్నీ 99% రావండి ఎవరికి. ఒక కథను కథగా చూడటం మొదలెడతాం. ఒక తండ్రి కొడుకులో జెన్యూన్ ఎమోషన్తో సినిమా చేయాలనుకున్నాను. మీరు అన్నట్టు నా తండ్రికి నాకు ఒక అనుబంధం ఉంటుంది. అనుబంధంలో నేనేదో పాడైపోతానని చెప్పి ఆయన స్ట్రిక్ట్గా ఉండటం, అది చేయటాలు, కొట్టేయటాలు, తన్నేయటాలు అయినా ప్రతి ఇంట్లోనూ జరిగేవి. అలాంటివి జరుగుతుండే. బట్ నేనేమనుకున్నాను అప్పట్లో ఏమనుకున్నాను, మా నాన్న తనకుండా బాగుండు, ఆయన కనపడకుంటే పక్క నుంచి వెళ్ళిపోతే బాగుండు, తప్పించుకుని తిరుగుదాం అనుకునేవాడిని. అలాంటి నేను కథ రాసుకునేటప్పుడు అలాంటి ఫాదర్ ఉండకూడదు అనుకున్నాను. ఓకే, ఎందుకంటే నేను ఆ రోజుల్లో అనుకున్నాను. కానీ నేను ఫాదర్ అయ్యాక నాకు 2 పాపలు. నాకు ఫాదర్ అయ్యాక మా నాన్న ఎందుకు తిట్టాడు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మా అమ్మాయి కూర్చొని అంతే రియల్ సార్, టు బి హానెస్ట్గా. ఇప్పుడు నేను బయట నుంచి ఇప్పుడు ఇలా షూటింగ్ నుంచో ఎక్కడి నుంచి వెళ్తా నాన్న అవస్థలు పడి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళంగానే రూమ్లో కూర్చోగానే వాళ్ళు ట్యాబ్లెట్ చూస్తున్నారు అనుకున్నా సర్రని బీపీ వచ్చేస్తుంది. బయట ఎంత మంచివాడో పవన్ మాట్లాడాడో కోపం రాదు అంటుంటారు. ఇంటికి రాగానే ఆ కోపం పడి మామే చూపించారు. వాళ్ళ డాటర్ బి లైక్ ఊర్లో ఉన్న కోపం అంతా తీసుకొచ్చి నా మీద వాళ్ళు అలాగంటారు. మాది కూడా అదే వయసు. ఇంట్లో ఉన్న కోపం పడి వచ్చి మామే పెడుతున్నారు. బోల్డ్ పడ్డం. ఓకే, సో అంటే లవ్ యువర్ లైఫ్ మూవీ, దిస్ ఇస్ అన్ ఫాదర్ అండ్ సన్ బాండ్ మూవీ కాబట్టి ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చాలానే వచ్చినాయి ఈ మధ్యకాలంలో వచ్చాయి. ఎందుకంటే మదర్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఫాదర్ ఎమోషన్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయి. బట్ ఎక్కువగా జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్కడో ఏదో చిన్నది మిస్ ఫైర్ అయింది అని చెప్పి కొన్ని సినిమాలు ఏంటి అని అంటే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. బట్ ఇది అంటే లైక్ చాలా వరకు ఏంటంటే కంపేర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నానక్ ప్రేమతో సినిమా ఉంది, ఏ సినిమా వచ్చినా ఆ సినిమాతో కంపేర్ చేస్తూ ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? సో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఆలోచించగా అది స్టార్ సినిమా అండి, ఇదేమో ఫస్ట్ సినిమా కుర్రాడిది. యా, బట్ స్టోరీ రిలేటెడ్ టు ఫాదర్ ఎమోషన్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చరణ్ గారు కూడా చెప్పారు. చరణ్ గారు నాతో డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పిన ఈ సినిమాలన్నీ కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రన్ అవుతుంటుంది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు, కొడుకు ఏదో కాలేజీలో అల్లరి చేస్తుంటాడు, ఏదో గొడవలు పడుతుంటాడు, తాగుతుంటాడు, గొడవ చేస్తుంటాడు. ఆ తండ్రి కొడుకులకి మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య మీరు చూస్తున్న చాలా సినిమాలు అవచ్చు, పేర్లు మనకు అనవసరం. తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీలో తండ్రి కొడుకులే ఒక స్టేజ్లో ఇద్దరి మధ్య క్లాష్లు వచ్చి ఇద్దరు మాట్లాడుకోకపోవటం, ఈ కొడుకు చేసే పనులు క్లైమాక్స్లోకి వచ్చిన తండ్రి రిలీజ్ అయ్యి నా కొడుకు మంచి పనులే చేశా, నేనే అపార్థం చేసుకున్నాను అని చెప్పి కలుసుకుంటారు. ఇలా ఉంటాయి. దీంట్లో అది కాదు. ఒక మంచి ఫాదర్కి ఒక మంచి కొడుకు హ్యాపీగా ఇద్దరు, ఇది వీళ్ళిద్దరి నుంచి ఒక థర్డ్ ఫోర్స్ నుంచి కథలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఎలా ఫేస్ చేసి ఎలా ఇది చేశారన్నదే కథ. అసలు ఇప్పటికి వచ్చిన కథకి వీటికే సంబంధం ఉండదు. సో తండ్రి పగని కొడుకు తీర్చుకుంటాడా అంటే ట్రైలర్ని బట్టి నాకు అర్థమైంది. మీ అది ట్రైలర్ చూసారుగా, 4వ తారీఖు వస్తే సినిమా అందరు మార్నింగ్ షో తర్వాత అర్థమైపోతుంది. ఓకే, సో ఎలాగో ఒక నిమిషం ఎప్పుడో సగం చెప్పేసారు అన్న కదా. ఇప్పుడు నేను అడిగి డౌట్ అయితే మొత్తం చెప్పేసాను. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అవుతుంది మన కదా? యాక్చువల్గా ఈ రెండు క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఇద్దరు రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రన్ అవుతుంది. అదే కొత్త. ఓకే, నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. సో మన మూవీలో ఏంటంటే ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఏంటంటే హార్స్ రేసింగ్ అన్న పాయింట్ ఒకటి ఉంది కదా. సో రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. సో దాని మీద ఏమైనా మెసేజ్ అన్నది ఇచ్చేది ఏమైనా ఉంటుందా? బెట్టింగ్ యాప్స్ అని అన్నాను, బట్ బెట్టింగ్ వేయడం లాంటి అండి. ఇప్పుడు పెద్దలు చెప్తేనే పిల్లలు ఎవరు వింటర్లేరు, ఇంట్లో పెద్దలు చెప్తేనే. ఇప్పుడు మనం ఒక మెసేజ్ ఒకటి చెప్పి సొసైటీని సరిదిద్దే అంత ఇది సినిమా ఎంటర్టైన్మెంట్గా చూడాలి. కానీ అదేంటంటే కోఇన్సిడెంటలీ ఈ టైంలో ఈ ఇష్యూస్ వచ్చినాయి అంతే తప్ప మాకు ఆల్రెడీ కథలో ఒక భాగం ఈ బెట్టింగ్ కానివ్వండి, అదే యాజ్ కోఇన్సిడెంటల్గా ఇది మంచిది అని మేము ఎక్కడ చెప్పట్లా. ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా బయటపడతారు వీళ్ళు అన్నదే ఒక వన్ పాయింట్ ఆఫ్ ద స్క్రిప్ట్.
ఒక్క నిమిషం సార్, మీరు వెళ్ళాలి. నేను వెళ్ళాలి ఓ సార్. పని చేద్దాం, సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం ముగ్గురం కంటిన్యూ చేద్దామా? ఇంకొక 15 minutes. ఇట్ విల్ బి గుడ్. ఓకే, ఫైనలీ మూవీ గురించి చెప్పేసేయండి, దెన్ యూ కెన్ స్కిప్. ఓకే డన్. సో ఫైనలీ ఈ మూవీ ఎలా ఉండబోతోంది, ఏంటి, జనాలు మూవీకి వస్తే ఎలా? మంచి ఎఫర్ట్ పెట్టాం అందరము. నా రీఎంట్రీ, హర్ష డెబ్యూ, ప్రవీణ్ నవాబ్ షా, ఇంకా ఎన్నో మంది లెజెండరీ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి సహకరించారు. డైరెక్టర్ గారి ఫస్ట్ సినిమా. చాలా చాలా విషయాల్లో ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ మా లైఫ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా వాళ్ళది రీఎంట్రీ, వీళ్ళ నాన్నగారిది ఫస్ట్ ప్రొడక్షన్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, ఒక మంచి సంకల్పం, మంచి ఎఫర్ట్ పెట్టాం ఈ సినిమాలో. సినిమా బాగా వచ్చింది. ఇంకా దీని తర్వాత అద్భుతమైన చిత్రం, మీరు వచ్చి చూస్తే మీ జీవితం మారిపోతుందనే ఇట్లాంటి కబుర్లు నేను చెప్పను. మంచి సినిమా, మీరు సినిమాకి వెళ్ళాలని అనుకునే పరిస్థితుల్లో ఇది ఒక మంచి సినిమా. చూడండి, చూస్తే మీకు నచ్చుతుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన కొంచెం బిజీ ఉన్నారు, హీ వాంట్ టు లీవ్. అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, ప్లెజర్ మీటింగ్ Thank you. సార్.